హాయ్, నేను మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్రికెట్ స్టేడియం చుట్టూ తిరిగి వద్దామండి. ఎందుకంటే ఈరోజు నిన్న చూపెట్టింది అయితే క్రికెట్ స్టేడియం లోపలంతా చూపెట్టాను. ఈరోజు క్రికెట్ స్టేడియం బయట ఏ విధంగా ఉంటుంది అనేది మీకు మన కార్ ద్వారా మనం చూడటం జరుగుతుంది. కాబట్టి మీరు అనుకోవచ్చు స్టేడియం బయట అనుకోవచ్చు. చూడని వాళ్ళు ఇంకొక వీడియో ఉందండి, నేను పెట్టిన వీడియో, సో అది చూడండి. ఈరోజు ఎంవివి సిటీ నుండి మనము క్రికెట్ స్టేడియం అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని, విశాఖపట్నంలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని మనము ఎంజాయ్ చేయడానికి, అంటే కారు ద్వారా ఇది చుట్ల తిప్పడమేనండి. ఈరోజు లోపల ఉండదు. నిన్న వీడియోలో లోపల కూడా చూపెట్టాము. ఈరోజు కొద్దిగానే చూపెడతాము. ముఖ్యంగా మన కార్ ట్రావెలింగ్ ద్వారా ఎంవివి సిటీ నుండి ఏ విధంగా ఉంటుంది అనేది చూపెడతాం. సో మరి ఇంకెందుకు పదండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంవివి సిటీలో మనం జర్నీ స్టార్ట్ చేసాము. చూడండి, ఎంవివి సిటీ అంటే ఇలాగేంటి చెట్లు ఉన్నాయనుకుంటారు. ఇది ఓన్లీ రోడ్డు ప్రక్కన వేసిన చెట్లు. కానీ ఎంవివి సిటీ అంటే మనకి ఈ యొక్క మధురవాడలో, ఈ యొక్క పిఎం పాలెంలో ఫేమస్ అయినటువంటి అపార్ట్మెంట్స్. ఇవి మాజీ ఎంపీ గారు కట్టించినటువంటి ఇది ఎంవివి సిటీ. సో ఇది ఫేమస్ అండి, బాగుంటాయి ఈ టవర్స్. కాబట్టి ఇక్కడ ఎంవివి సిటీ రోడ్ అంటారు దీన్ని. దీని దగ్గర నుంచి మనం ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈ ఎంవివి సిటీలో ఈ యొక్క అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు ఇప్పుడు నేను జస్ట్ ఒకసారి మీకు చూపెడతాను. జస్ట్ లుక్ అంతే. మన ట్రావెలింగ్లో ఉన్నాం కాబట్టి ట్రావెలింగ్ మనం చూడొచ్చు. ఒకసారి చూడండి ఏ విధంగా ఈ యొక్క ఎంవివి సిటీ ఉన్నదో కూడా మీరు చూడొచ్చు. చూసారా, చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి. మన కార్లోంచి తీస్తున్నాం కాబట్టి ఇలా కనపడుతుంది. సో ఈ ఎంవివి సిటీ ఇక్కడ ఈ టవర్స్ ఇంచుమించు చాలా కాస్ట్లీ ఇది కాస్ట్ అయింది. సో ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎంవివి సిటీ అంటారన్నమాట. కాబట్టి ఈ ఎంవివి సిటీ నుంచి మనం ఇప్పుడు మళ్ళా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఆగి మళ్ళా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంవివి సిటీలో నుంచి మనం వెళ్తున్నాము. సో రైట్ సైడ్ ఏ విధంగా ఉందో చూడండి ఎంవివి సిటీ. మనం ఈ ఎంవివి సిటీలో ఫ్లాట్స్ తీసుకోవాలంటే మట్టుకి ఇంచుమించు 1.5-2 crores వరకు ఉంటుందండి. ఇది కాస్ట్లీ ఏరియా. సో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా రైట్ సైడు హైవే అపార్ట్మెంట్స్. సో సెక్యూరిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. గేట్లు ఉన్నాయి, సెక్యూరిటీ గేట్స్ కూడాను. సో ఈ విధంగా మనము ఎంవివి సిటీని క్రాస్ చేసుకుని దీన్నే ఎంవివి సిటీ అంటారండి. రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్స్ పేరే ఎంవివి సిటీ. సో ఈ ఎంవివి సిటీలో మనకి ఈ విధంగా అవుటర్స్లో మాత్రం లోపలికి ఉండదండి పార్కింగ్లు, బయటే ఉంచుకోవాలి. ఓన్లీ ఇన్సైడ్ ఉన్న వాళ్ళకి అయితే పార్కింగ్ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇవి. సో ఈ విధంగా మనం ఈ ఇంటర్నేషనల్ స్టేడియానికి మనం వెళ్తున్నామండి. ఈరోజు ఇంటర్నేషనల్ స్టేడియం, క్రికెట్ స్టేడియం ఏ విధంగా మన బయట నుంచి మనం చూపెడదాము. పర్మిషన్ ఇస్తే లోపల కూడా వెళ్ళి తీద్దాము. బహుశా పర్మిషన్ ఇవ్వకపోవచ్చేమో అనుకుంటున్నాను. బయట నుంచి అయితే మీకు తప్పనిసరిగా మొత్తం రౌండ్ అంటే ఇది చుట్ల నేను కార్ తోటి మీకు చూపెడతాను. చూడండి, ఇక మనం ఏంటంటే హైవేకి ఎంటర్ అయిపోయామండి. హైవేకి ఎంటర్ అయిపోయి జస్ట్ ఒక సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ నుంచి మనం దాన్ని క్రాస్ చేయాలి. హైవేలో ఇంకోండి ఇక్కడ నుంచి కూడా మీకు క్లియర్గా కనపడుతుంది. చూడండి, చూసారా స్టేడియం ఏసీఏ విడిచి స్టేడియం అని మీకు చూడండి కనపడుతుంది కదా, అదే స్టేడియం అండి. ఆ స్టేడియం దగ్గరికి మనం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మీకు కనపడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇంకోండి ఏసీఏ విడిసిఏ స్టేడియం అని మీకు క్లియర్గా మీకు కనపడుతుంది. ఇది మనం జూమ్ చేసాము. సో ఈ విధంగా లాంగ్ షాట్లో విధంగా ఉంటుంది. సో ఓకే, చూడండి మనం ఏంటంటే అవతలకి వెళ్ళాలి, రోడ్డు అవతలకి వెళ్ళాలి స్టేడియానికి. కాబట్టి మనం వేరే రూట్ ఒకటి ఉన్నదా, రూట్కిలోకి వెళ్ళి మనం రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. కాబట్టి సైడ్ నుంచి వెళ్తున్నాము, హైవే ఆపోజిట్లో వెళ్ళకూడదు.
పక్క నుంచి ఇంకొక రూట్ ఉన్నది, ఆ రూట్ వరకు ఈ విధంగా వెళ్ళి మీకు అవతలకి నేను తీసుకెళ్తాను. ఇది మనకి పిఎం పాలెం అండి. ఇది పిఎం పాలెంలో, విశాఖపట్నం పిఎం పాలెంలో ఉంటుందన్నమాట ఇంటర్నేషనల్ స్టేడియం ఇది. సో చాలా మ్యాచ్లు, 20 మ్యాచ్లు, అదేవిధంగా మరి వన్డే మ్యాచ్లు ఇవన్నీ కూడా జరిగినాయి. సో 2004-05 అనుకుంటా, 5 ఎస్, ధోని ఫస్ట్ టైం ఇక్కడ మరి సెంచరీ చేసేటప్పుడు చాలా అద్భుతంగాను ఈ స్టేడియంలోనే. సో ఇది ఇంటర్నేషనల్ స్టేడియం అన్నమాట. ఇది చాలా అద్భుతంగా మనకి కనపడుతుంది ఇక్కడ. సో మీకు నేను ఒక్కసారి మరలా దీన్ని బయట నుంచి దిగి మీకు చూపెడతాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళకూడదు కాబట్టి మన పక్కన ఇది పెట్టి కార్ ఆఫ్ చేసి అప్పుడు వెళ్తాము. ఓకే, చూడండి ఇంటర్నేషనల్ స్టేడియం. చూడండి ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర మనం ఫ్రంట్లో ఉన్నాం మనం. సో ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము. మీకు జూమ్లో కూడా చూపెడతాను చూడండి, హైవే అవతల నుండి. సో ఏసీఏ ఈడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీని పేరు. సో అంత అద్భుతంగా చూడండి, హైవే అవతల నుంచి చేరుతుందన్నమాట. ఇదే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. చూడండి పార్కింగ్ ఏరియా కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఇది హైవే మాట అండి. ఇది హైవేలో మనకు ఉంటుంది ఇది. సో మనకి వైజాగ్ నుంచి వస్తే ఈ రూట్ నుంచి వస్తాం మనం. ఈ రూట్ నుంచి వచ్చి ఈ విధంగా ఇక్కడ పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్తాం జరుగుతుంది. సో ఏసీఏ ఈడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మాట అండి ఇది. ఇక్కడ సిగ్నల్ కూడా ఒకటి ఉంటుంది చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, మనము స్టేడియం దగ్గరికి మనము స్టార్ట్ అవ్వమండి. అంటే మన హైవే అవతలకి వెళ్ళాం కాబట్టి వేరే రూట్లో నుంచి హైవే దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పటివరకు ఆపోజిట్ రూట్లో వచ్చాము. రైట్ తీసుకుని ఒక లోపల స్ట్రీట్ ఒకటి ఉంటుంది, ఆ స్ట్రీట్లో నుంచి మనం వెళ్తున్నాము. సో మనం ఎందుకంటే రూల్స్ పాటించాలి కాబట్టి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ఫైన్ వేస్తారు, యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. సో మనకి లోపల నుంచి మనము ఇంటర్నేషనల్ స్టేడియంకి వెళ్తున్నాం అన్నమాట. స్టేడియం బయట నుంచి మీకు ఇరుప్రక్కల అంటే రౌండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కార్లో మనం చూపెడతామండి. చూడండి. సో ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏసీఏ ఈడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని మనం చూడగలం. ఇక్కడ నుంచి కూడా చూడండి క్లియర్ కట్గా కనపడుతుంది మనకి స్టేడియం. చూసారా క్లియర్గా స్టేడియము బయట నుంచి చూడండి. ఒక పక్కన జూమ్ చేస్తున్నా కూడాను ఎంత అద్భుతంగా చూసారా. హైవే పక్కనండి, హైవే పక్కనే ఉంటుంది ఇది ఇంటర్నేషనల్ స్టేడియం. సో మీరు ఈ ఇంటర్నేషనల్ స్టేడియంలోకి మనం ఎంటర్ అవటానికి అవతలకి వెళ్ళాలి. రూటు చూస్తుంటే మనకి అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూడండి, మీరు ఈ రోడ్డు అవతల ఉన్నది, ఈ పక్క నుంచి ఇలా చూస్తే ఈ విధంగా కనపడుతుంది లాగెళ్తేనే. కానీ మనం లెఫ్ట్ సైడ్ ఇలా కాబట్టి లెఫ్ట్ సైడ్ చూపెడుతున్నాము. మీకు మ్యాక్సిమం స్టేడియం ఇరుచుట్ల మీకు తీసుకెళ్తాను కార్ ట్రావెలింగ్లోను. అదేవిధంగా మీకు ఆ యొక్క దిగి కూడా మీకు రూట్ చూపెడతాం జరుగుతుంది. సో చూడండి స్టేడియం, అది స్టేడియము మనము లోపల నుంచి అంటే తిరిగి వద్దామండి. ఇది స్టేడియం మాట. ఇది స్టేడియము పక్క నుంచే మనం వెళ్తున్నాం. సో కాబట్టి స్టేడియము పక్కగా మనం జర్నీ చేస్తున్నాము. సో స్టేడియం లోపలికి అంటే ఈ విధంగా వెళ్ళొచ్చు. అదేవిధంగా మీకు స్టేడియాన్ని ఇంకా గిరిగా చూపెడతా చూస్తున్నాను నేను. అంటే మనం కెమెరా ఇలా పక్కగా ఎందుకు పెట్టామంటే స్టేడియం కనపడుతుందని ఉద్దేశంతో పైకి పెట్టాము. ఒకసారి చూడండి, ఇది స్టేడియం మాట. ఓకే, మన స్టేడియం పక్కగా మనం వెళ్తున్నామండి. స్టేడియం ఇరుచుట్లా తీసుకొస్తాను కారు ఏ విధంగా ఉంటుందో స్టేడియం రోడ్లు చూద్దు. కానీ ఇది స్టేడియం పక్కనే ఉన్నాం మనం ఇప్పుడు. సో స్టేడియం పక్కన ఉన్నాము. మనము
ఈ స్టేడియం పక్కగా లోపలికి వెళ్తాము ఇప్పుడు. సో ఒక్కసారి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్టేడియం చుట్టూ రోడ్డు ఏదో ఉందో చూపెడుతున్నాము, తర్వాత స్టేడియం లోపల కూడా తీసుకెళ్తాను. సో ఇది స్టేడియంకి మనము ఇరు చుట్టూ ఉన్నటువంటి రోడ్డు మాట అండి. ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా వెళ్ళొచ్చు. అంటే మనకి స్ట్రీట్ మాట ఇది, దాని పక్కగా ఉన్నటువంటి స్ట్రీట్ ఇది, స్టేడియంకి స్ట్రీట్ ఇది. స్టేడియం లోపల మన బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఉన్నటువంటి స్ట్రీటు. సో చూస్తారు కదా, అంటే మనం ఇప్పుడు స్టేడియం బయట ఆనుకుని ఉన్నటువంటి స్ట్రీట్ని మీకు చూపెడుతున్నాను. ఇది అయిన తర్వాత మన స్టేడియం లోపలికి కూడా మనం వెళ్దాము. సో ఈరోజు ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది, మామూలు లోకల్ మ్యాచ్లు ఉంటాయి కదా, ఏపీ వైడ్ ఉండి మ్యాచ్లు. సో అవి జరుగుతాయి. అది ఏ మ్యాచ్ జరుగుతుంది ఏంటో వెళ్ళి మనం చూద్దాము. ఇది బయట ఈ విధంగా ఉంటుందండి, ఇరుసుట్ల స్టేడియం ఇరుసుట్ల ఇలా తిరుగుతుంటే ఈ విధంగా కనపడుతుంది. సో మీకు ఇంకా చూసారా, మళ్ళీ బ్యాక్ నుంచి మీకు చూపెడుతున్నాను. స్టేడియం ఈ విధంగా ఉంటుంది చూడండి, స్టేడియం. ఓకే, సో స్టేడియం ఈ విధంగా కనపడుతుంది అన్నమాట. అదేవిధంగా అంటే అంటే ఈ రూట్ ప్రక్కన ఉన్నటువంటి రూట్లో చూపెడుతుంది, ఇరుసుట్ల తిప్పుతున్నాను మీకు రూట్ ఇప్పుడు. సో మళ్ళీ మనం అలా మళ్ళీ ఫ్రంట్కి వెళ్తాం ఈ రూట్ నుంచి. అంటే ఎలాగ ఉంటుంది ఇరుసుట్లు అనేది మీకు చూపెడుతాం. స్టేడియంకి మనం ఇరుసుట్లో వెళ్తే ఏ విధంగా కనపడుతుంది అనేది మీకు చూపెడుతున్నాను. అంటే మీరు ఇంక డైరెక్ట్ స్టేడియం దగ్గర ఉన్నట్టే లెక్క మీరు. అంటే నా కారులోంచి చూస్తే స్టేడియంకి దగ్గరకు వచ్చేసినట్టు. ఎందుకంటే మన డైరెక్ట్ స్టేడియంలోకి వెళ్ళలేదు, బయట కూడా చూపెడతాను మీకు ఇరుసుట్లో ఎలా ఉంటుంది అనేది. సో చూడండి, ఈ విధంగా స్టేడియం మనకి బ్యాక్ సైడ్ రూట్లు మాట అండి ఇవి, బ్యాక్ సైడ్ రూట్లు ఇవన్నీ కూడా. సో మీకు చూస్తే స్టేడియం ఎక్కడికక్కడ కనపడుతూనే ఉంటుంది. ఇరుసుట్లా తీసుకెళ్తున్నాను మీకు చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా మీకు చూపెడతాను స్టేడియం ఏ విధంగా ఉన్నదనేది దగ్గరకంటే తీసుకెళ్ళి చూపెడతాను. ఇది ఒక గేట్ మాట, స్టేడియం గేటు. ఓకే, చూసారా స్టేడియం గేట్ ఎలా ఉన్నదను. ఇది కూడా ఒక గేటు. ఓకే, మళ్ళీ బ్యాక్ చేసుకుని మీకు అంటే అంటే పక్క పక్కన ఇల్లు ఉంటాయి స్టేడియం పక్కన. సో కాబట్టి కొద్ది పక్కగా ఈ రోడ్స్ ఉంటాయి అన్నమాట. నేను ఇరుసుట్లా తిప్పుతున్నాను మీకు కారులోను. ఇది అయిపోయిన తర్వాత మీకు స్టేడియం లోపలికి కూడా తీసుకెళ్తాను మీకు. సో లైక్ ఏదో చిన్న మ్యాచ్లు జరుగుతున్నాయి ఈరోజు, కాబట్టి ఆ మ్యాచ్లో మీరు జస్ట్ ఇచ్చేద్దరు. కానీ చూస్తున్నారు కదా, వెనక్కి పెట్టి నేను తీస్తాను, కార్ బ్యాక్ చేశాను. ఓకే, సో మనం ఇప్పుడు స్పీడ్కి వెళ్తామండి. ఇరుసుట్ల మీకు ఏ విధంగా ఉంటుంది ఈ స్టేడియం రోడ్లు అని చూపెడుతున్నాను. స్టేడియం ప్రక్కన ఉన్న రోడ్లు అండి, స్టేడియం కొద్దిది. స్టేడియం బయట నుంచి కొద్దిగా చూపెడుతున్నాను, లోపలికి వెళ్తాము. ఈ స్టేడియంకి ఉన్నటువంటి రూట్లు మాట ఇవి, ఏ అయితే ఉన్నాయో అవి స్టేడియం రూట్స్ మాట. ఇంకోటి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మళ్ళీ స్టేడియం కనపడుతుంది మీకు. లెఫ్ట్ చూడండి, స్టేడియం కనపడుతుంది. ఇదంతా కూడా ఇంకోటి స్టేడియం ఇరుసుట్లా మీకు తీసుకెళ్తాను రోడ్లు ఉన్న ప్లేస్లో నుంచి. అంటే మీరు మ్యాక్సిమం స్టేడియం బయట కూడా తిరిగినట్లే మాట, లోపలికే కాదు. సో ఇది స్టేడియం పక్క రూట్లు ఇవి. అంటే రౌండ్ వేస్తున్నామండి స్టేడియంకి. ఇంకో స్టేడియం పక్కనే మనం వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. స్టేడియానికి ఆనుకుని వెళ్తాం అన్నమాట. ఇప్పుడు పక్కగా ఉన్నాం మనం, చూసారా స్టేడియం ఏకంగా స్టేడియం టచ్ చేసుకుని వెళ్తాం మనం. ఇంకో ఇది స్టేడియం, ఇది గేట్ నెంబర్ 7 డీ స్టాండ్ అని కూడా రాస్తుంది ఇక్కడ, చూసారా. ఇదంతా స్టేడియం గేట్ ఇది చూడండి. స్టేడియం అంటుకుని వెళ్తున్నాం మనం. ఇక్కడైతే పక్కగా ఉంది రోడ్డు ఇక్కడ. ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా స్టేడియం రోడ్డు మీద ఉన్నాం. పక్క ఇంకా ఆనుకునే ఉన్నమాట స్టేడియానికి మనం. స్టేడియం వాల్ ఇది చూసారా. ఇదంతా స్టేడియం లెఫ్ట్ సైడ్ అంతా స్టేడియం వాల్ మాట. లెఫ్ట్ సైడ్ స్టేడియం వాల్ ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఈ స్టేడియం ఇరుచుట్ల తిరుగుతూ వెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడ జస్ట్ రోడ్డు కొద్ది ముందుకుండి తిరుగుతుంది, ఫ్రంట్కి వెళ్తాము. సో ఈ విధంగా మనం రౌండ్ వేయొచ్చండి స్టేడియాన్ని.
మనం ఇరుచుట్ల కూడా స్టేడియం రోడ్లు ఉన్నాయని మీకు చూపెడుతున్నాను అనమాట. మీకు ఇంచు మరి మీకు మ్యాక్సిమం చూపెడుతున్నాను. సాయిరామ్ అనే తమ్ముడు కూడా మరి కామెంట్ చేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. సో మ్యాక్సిమం మీకు ఏ విధంగా కావాలో నాకు కామెంట్ చేయండి, మీకు ఆ విధంగా నేను చూపెట్టడం చూస్తాను. ఇంకా చూడండి స్టేడియం, మళ్ళీ స్టేడియం కనబడుతుంది కదా, అది పక్క రూట్ గేట్లో ఎన్ని ఉన్నాయి. సో మీరు చేసే లైక్లు, మీరు మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఎందుకంటే ఆల్ ఇండియా ట్రిప్ మాట అఖండ భారతదేశాన్ని చూపెట్టాలని నేను సంకల్పుతున్నాను. ఇదేనండి స్టేడియం యొక్క గోడ, ఇది కూడా స్టేడియం. ఇది చూసారు కదా, బయట నుంచి ఎలా కనపడుతున్నాయి చూసారా, అంగో సీట్లు కూడా కనపడుతున్నాయి బయట నుంచి. చూడండి బయట నుంచి కూడా మీకు సీట్లు కనపడుతున్నాయి. లోపల అంగో విధంగా మనకి స్టేడియం లోపల ఈ విధంగా ఉంటుంది. లోపల కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఇది గేట్ అండి, ఇది స్టేడియం గేట్ మాట, ఇది ఒక గేటు. సో చూడండి మనం ఈ గేట్ని అంటే ఆనుకునే ఉన్నాం, గేట్ని ఆనుకునే వెళ్తున్నాం మనం. ఇప్పుడు గేట్ని ఇలాగా ఆనుకునే వెళ్తున్నాం మనం. చూస్తున్నారు కదా, మనము లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాలు స్టేడియం వాల్ మాట అండి, ఇది గోడ, స్టేడియం గోడ. అందుకని అటే ఎక్కువ ఫోకస్ చేసి పెట్టాను. సో ఇది రౌండ్ మనలాగా స్టేడియంకి గేట్ పక్కగా వెళ్తున్నామండి. లెఫ్ట్ సైడ్ ఉన్నంత కూడా స్టేడియం గోడ ఇది. సో స్టేడియాన్ని మనం ఇప్పుడు ఫోకస్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు స్టేడియం లోపలికి వెళ్తాకే ప్రయత్నం చేద్దాము. సో మనకి స్టేడియం లోపలికి వెళ్తాక ప్రయత్నం చేద్దాం. ఇది మళ్ళీ తిరిగి హైవేకి వస్తుంది చూసారా, రౌండ్ అలాగా వెళ్ళి ఈ విధంగా వచ్చామాట. రౌండ్ స్టేడియంకి రౌండ్లోకి వచ్చాం. చూడండి మళ్ళీ స్టేడియం దగ్గరికి వచ్చేసాం ఫ్రంట్కి. ఇది రౌండ్ మాట అండి, రౌండ్ రోడ్స్ అంటే ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూపెట్టడానికి. రోడ్లను కదా మన ట్రావెలింగ్ ద్వారా చూపెట్టాలని చెప్పి రోడ్డు నుంచి తీసుకొచ్చి మళ్ళీ మీకు ఫ్రంట్కి తీసుకొస్తుంది అన్నమాట ఇది. ఓకే చూడండి, ఇది మన యొక్క ఏసీఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూస్తున్నారు కదా. ఇది కారులోనే చూడండి ఇది విధంగాను. సో ఈ విధంగా మనకి స్టేడియం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే సో చూస్తున్నారు కదా కారులో నుంచి, ఇది ఏసీఏ విడిసిఏ స్టేడియము ఫ్రంట్ మాట అండి, బయట ఈ విధంగా ఉంటుంది. ఓకే మళ్ళీ ఇందాక ఎక్కడికి నుంచి మనం వచ్చామో అక్కడికి మళ్ళీ తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఒకసారి చూడండి, ఇదంతా కూడా స్టేడియం అండి. స్టేడియాన్ని మీకు ఇలాగా కెమెరాలో పెట్టి మీకు పక్కగా తీసుకెళ్తున్నాను. అదేవిధంగా మనం స్టేడియం లోపలికి వెళ్తా కూడా ప్రయత్నం చేద్దాం. ఇది స్టేడియం మాట. ఓకే స్టేడియం దగ్గరలో మనం ఉన్నాము. సో స్టేడియం పక్కగా మీకు స్టేడియం రౌండ్ అప్ చేశాను అన్నమాట. మీకు స్టేడియాన్ని మీకు రౌండ్ అప్ చేశాను. సో చూసారు కదా, ఇది స్టేడియము పక్కన ఉన్నదంతా కూడా స్టేడియమే మనకి. ఓకే సో చూడండి ఫ్రెండ్స్, స్టేడియం పక్కగా మనం వెళ్తున్నాము. మీరు ఎంత దగ్గరగా స్టేడియాన్ని దూరం నుంచి వస్తున్నారు, మీరేమనుకుంటున్నారు స్టేడియం విషయంలో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం స్టేడియం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. ఇదంతా కూడా స్టేడియమేనండి. పక్కన షాపులన్నీ కూడా స్టేడియం షాపులు అన్నమాట. స్టేడియం లోపల ఉన్నటువంటి షాప్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఇందాక ఈ గేట్ వరకు మనం ఈ గేట్ నుంచి వెళ్ళాము, మళ్ళీ గేట్కి వచ్చామన్నమాట మనం ఇప్పుడు. ఓకే చూస్తున్నారు కదా, ఇందాక ఈ గేట్ ద్వారా గేట్ వరకు వచ్చాము. ఈరోజు మనం ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ చూడకు వచ్చాము. భీమవరం బుల్స్ ప్లస్ అదేవిధంగా అమరావతి టీముతో నడుస్తున్నది. సో చూడండి. ఓకే సో స్టేడియం ఈ విధంగా ఉంటుంది.
నేను కూడా ఇదే పోస్ట్ స్టేడియంలోకి రావటం చూస్తున్నారు కదా. సో అద్భుతమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం మనం చూస్తున్నాము. ఓకే, సో వెనకాల కూడా చూడండి మనకి ఈ విధంగా మనకి కూర్చున్నారును. సో కాబట్టి ఈ యొక్క మ్యాచ్ని మనం ఇంటర్నేషనల్ స్టేడియంలో చూస్తున్నాం.